Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయం 77వ వచనం. May your message be with me that I may live. The book of Psalms chapter 119 verses 77. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాల సమయంలోను నీతో నాతో మనందరితోనూ శ్రేష్టమైన వాగ్దానముతో మాట్లాడుతున్నాడండి. మనము ఈ రోజు జీవిస్తున్నామంటే, ఈ రోజు దేవుని వాక్యము వినగలుగుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క కరుణ వలన, దేవుని యొక్క ప్రేమ వలన మాత్రమే. ఆయన మనలను భద్రపరుస్తున్నాడు, మనలను రక్షిస్తున్నాడండి. మనకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నా దేవుడు నిరంతరం మనలను కాచి కాపాడుతున్నాడు. మనము దేవునిని వెంబడించేవారుగా ఉండాలండి. దేవునిని కనుగొని ఆయనకు ప్రార్థించేవారుగాను, దేవుని యందు విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ఈ లోకంలోనూ అనేక రకాల మనుషులు ఉంటూ ఉంటారు. దేవునిని నమ్మరు, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించరు, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేరండి. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే యెహోవా మీద ఆధారపడి జీవిస్తారో అట్టి వారందరి జీవితాలలోనూ దేవుడు ఆశ్చర్య కార్యాలు, మేలులను జరిగిస్తాడండి. అలాగే మనం బ్రతకాలంటేది కేవలం దేవుని యొక్క కృప వలనే. ఈ రోగం నుంచి మనకు స్వస్థత జరగాలన్నా, అనారోగ్య పరిస్థితుల నుండి మనము బలమును పొందుకోవాలన్నా దేవుని యొక్క జాలి, దయ ఉండాలి. ఆయనకు ప్రార్థనలు చేసేవారుగాను మన వ్యక్తిగత జీవితాలను మార్చుకొని ఆయనను సేవించాలి. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక రకాల వ్యక్తులు ఉన్నారు కదండి. గుడ్డివాడైనటువంటి ఎన్నో సంవత్సరముల నుండి భిక్షము అడుక్కొనుచున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు వస్తున్నాడని తెలుసుకున్నాడో, దేవుడిని వెంబడించి దేవుడిని అడిగాడు, నన్ను స్వస్థపరచు దేవుడా, నాకు చూపును దయచేయమని కోరినప్పుడు దేవుడు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీకు చూపు దయచేయును అని దేవుడు అన్నప్పుడు గుడ్డివాడు తమ చూపును పొందుకున్నాడండి. దేవునిని కన్నులారా చూసి ఉన్నాడు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాడు. అటువంటి విశ్వాసమును, ప్రేమను, విశ్వాసములో ఉన్నటువంటి ఆనందాన్ని మనము కూడా ఎరిగినట్లయితే దేవుడు తప్పకుండా మనందరి జీవితాలలోనూ మేలులను, ఆశ్చర్య కార్యములను మన ఎడల జరిగించగలడు. కాబట్టి నీవు, నేను, మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసిస్తూ దేవుని యొక్క కరుణా కటాక్షములు మనమందరమును పొందుకొని ఇందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు, అందును బట్టి స్తోత్రములు. దేవా, ఎందరైతే ఈ రోజున ఈ వాక్యం విన్నారో అట్టి వారందరి జీవితాలలోనూ నీ యొక్క కరుణా కటాక్షాలతో నింపండి. ప్రతి ఒక్క బిడ్డను నీ రెక్కల చాటున భద్రపరచండి. ప్రభువా, ఈ దిన వాగ్దానము మేము వింటున్నామంటే, ఈరోజు మేము బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం నీ వలన మాత్రమే. ప్రభువా, మమ్మలను రక్షిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, మేము బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు మా అందరికీ కూడా దయచేయండి. అలాగే ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.